శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురువు. శ్రీమాత్రే నమః. గురువు గారు, గోవుని చంపి తినడం అనేది పాపం అని చెప్పేసి మన హిందూ ధర్మం చెప్తుంది. అలాంటిది వేరే మతస్థులు అదే గోవుని చంపి తింటున్నారు. మరి వాళ్ళకి ఇలాంటివి వర్తించవా? ఒక విషయం ఏంటంటే అమ్మా, వాళ్ళకి ఇలాంటివి వర్తించవా అనేది హాస్యాస్పదం. ఎందుకంటే చెప్తానండి, మనకి అసలు గోవు ఎలా వచ్చింది, మనం ఎందుకు అంత పవిత్రంగా భావిస్తాం అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి హిందువులందరూ కూడా. ఓకే. బ్రహ్మ సృష్టిలో ప్రతి ప్రాణి ఆయన సృష్టించాడు, కానీ గోవుని సృష్టించలే. క్షీరసాగర మదనం చేసినప్పుడు పుట్టినటువంటిది కామధేనువు. గుర్తుపెట్టుకోండి, కామధేనువు ద్వారా వచ్చినటువంటిది గో సంతతంతా కూడా. మధ్యలో వెళ్ళు ఈ జెర్సీలను అనవసరంగా ఈ పంది స్పెర్మ్తో తయారు చేసి ఆవుకి పందికి పుట్టినటువంటి జెర్సీలు తయారు చేశారు. కానీ స్వచ్ఛమైనటువంటిది ఏదైతే దేశీవాలి గోవు ఏదైతే ఉంటుందో అది కామధేనువు యొక్క సంతతి. కాబట్టి మనకి శాస్త్రాల్లో గోవులో ప్రతి దేవత ఉంటుంది, దేవి దేవత అందరూ గోవుల్లో ఉంటారు. అందుకే చూడండి, కొన్ని గోవుల పటాల్లో దేవతలు ఇలా మొత్తం శరీరం మొత్తం దేవతలు ఉన్న పటాస్ ఉంటాయి చూడండి, పటాలు చేశారా. ఎందుకు అంటే దేవతలందరికీ ఆశ్రమం ఇచ్చింది, అందరు సకల దేవతా స్వరూపం గోవు. ఇంకా చెప్పాలంటే అమ్మవారు స్వయంగా గోవు రూపంలో భూమి తిరుగుతుంది అంటారు. అందుకే మనం దాన్ని అంత పవిత్రంగా భావిస్తాం, దాన్ని మొక్కుతాము, దాని మయము ఇంటికి అలంకరణ చేసుకుంటాం, గొబ్బెమ్మలు పెట్టుకుంటాం, మయము గోమయము అంటారు. అంటే గోవు పేడని మయము అనాలి. గోమూత్రాన్ని ఎంతో పుణ్యంగా మనం భావించి దాని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడం జరుగుతుంటాం. ఏదైనా ఒక స్థలంలో గనక మీకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకోండి, ఒక ఖాళీ స్థలంలో అక్కడ గోవుని కొన్ని రోజులు పెంచితే ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది. గోవు అరిచినప్పుడు ఎంత దూరం వినిపిస్తుందో అంత దూరం వరకు ఎటువంటి దుష్ట శక్తులు ఉండవని చెప్తుంది శాస్త్రం. అలాగే గోమూత్రం తీసుకొని ఇంట్లో జల్లుతారు, జల్లితే దోషం పోతుందని. గోవు గురించి తెలియని వాళ్ళు, గోవు గురించి అది దేవతా స్వరూపం అనేటువంటిది తెలియనటువంటి వారు దాని గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేయడము, నేను గోమాంసం తింటాను అనడము, అదంతా ఏంటంటే చూడడానికి చాలా ప్యాషన్ గాను వినడానికి చాలా ఇదిగా అనిపిస్తుంటుంది. కానీ దాని తర్వాత దాని యొక్క పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. దాన్ని కొన్ని కర్మలు కొని తెచ్చుకోవడానికి వాడికి కావాలని వాడి చేత అలా ప్రేరేపింపబడుతూ ఉంటుంది. ఇక ఇతర మతాల్లో వాళ్ళ యొక్క మత గ్రంథాల సంబంధంగా కానివ్వండి, వాళ్ళ యొక్క ఇది వాళ్ళది. కానీ మనం ఎంతవరకు తెలుసుకుంటున్నాం? ఇప్పుడు ఇతర మతాలు ఉన్నాయి, వేరే వేరే మతాలు ఉన్నాయి, వాళ్ళల్లో వాళ్ళు పలానా తింటారు, పలానా ఇది చేస్తారు, వాళ్ళు దాని పరంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ జీవితం వెళ్తూ ఉంది, వాళ్ళకి తెలియదు జరుగుతుంది వాళ్ళ లైఫ్ అనుకుందాం. కానీ నువ్వు హిందువుగా పుట్టి నువ్వేం తెలుసుకుంటున్నావు? గో సేవ గనక చేస్తే ఎంత ఫలితం ఉంటుంది. గోవుకి గోశాలలో గరుకు రాయని కట్టిస్తారు. అది గోవుకి ఏంటంటే, ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఈగల ముసురుతీ ఉంటే లేకపోతే దానికి దురదేస్తే తన తోకతో ఇలా కొట్టుకుని ఉంటుంది, చూసారు, గమనించారు ఎప్పుడైనా? కానీ ఇక్కడ మీకు దురదేసింది అనుకోండి, దానికి ఇక్కడ మనం ఉన్నాం, చేతితో ఇలా గొక్కగలం, చెవు దగ్గర దురదేసింది, లేకపోతే మెడ మీద ఇలా అనిపించింది, ఇలా ఆడుకుంటాం. కానీ ఒక గోవుకి మెడ దగ్గర దురదేసింది అనుకోండి, గరుకు స్తంభం అంటారు దాన్ని, గోశాలలో పెడతారు. అదేం చేయాలి, ఒక స్తంభం దగ్గరకో గోడ దగ్గరకు వెళ్ళి ఇలా అనుకోవాలి. అలా ఎవరైనా సరే గరుకు స్తంభాన్ని కనుక గోశాలలో నాటితే అది తన మెడని తీసుకెళ్ళి ఇలా సెట్ చేసినప్పుడు దానికి కొన్ని వెంట్రుకలు రాలిపోతాయి. అలా చేసినప్పుడు ఎన్ని వెంట్రుకలు రాలాయో అంతమంది వాళ్ళ వంశీకుల్ని తీసుకెళ్ళి నరకంలో ఉన్న వాళ్ళని స్వర్గంలో పడేస్తారు. మనం లక్ష్మీదేవి అని మనం ఇదైపోతుంటాం, లక్ష్మీ అనుగ్రహం కావాలి, లక్ష్మీ అనుగ్రహం కావాలని. అలాంటి లక్ష్మీ అనుగ్రహం కావాలంటే గోవు యొక్క వెనక భాగాన్ని మీరు దండం పెట్టుకోవాలి. ఎందుకంటే వెనక భాగంలో ఎందుకు అంటే, ఒకసారి లక్ష్మీదేవి ఇలాగే భూమి మీదకి సంచారం కోసం వచ్చింది. వచ్చినప్పుడు రకరకాల వ్యక్తుల్ని అంతా చూసి గోమాత దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు గోమాత రానివ్వలే ఫస్ట్.
నువ్వు చండాలుడి దగ్గర ఉంటావు, మంచివాడి దగ్గర ఉంటావు, నీకు అసలు చంచలం, నువ్వు నా దగ్గర రాకూడదు అంటే అలా కాదు. నువ్వు గనక నీ దగ్గరికి నన్ను రానివ్వకపోతే విష్ణువు కూడా నన్ను రానివ్వడు తన దగ్గరికి, కాబట్టి రానివ్వాల్సిందే అన్నప్పుడు ఆ గోవు తన యొక్క మయంలో స్థానాన్ని ఇస్తుంది గోవు. అందుకే మన వాళ్ళు గోవుతో ఎందుకు అలుగుతారు ఇంటి ముందుని, గోపేడతో ఎందుకు, మనం ఒకప్పుడు కల్లాపు జల్లుకునేవారు గోపేడతో, ఇప్పుడంటే లేదు. గోపేడను కొనుక్కొచ్చి కల్లాపు జల్లేసి గోపేడ కూడా వేసి జల్లేవారు. లక్ష్మీప్రదము, ఎందుకంటే దేవతలు ఇంట్లోకి రావాలి అంటే బయట ముగ్గు ఉండాలి, ముగ్గు ఉంటే దేవతలు ఇంట్లోకి వస్తారట. ముగ్గు లేకపోతే పితృదేవతలు ఇంట్లో ఉన్నారని, అంటే పితృదేవతలకు ఏవో కార్యక్రమాలు జరుగుతున్నాయని అర్థం అనమాట. అలా గోమయాన్ని అక్కడ చక్కగా కల్లాపు జల్లి ముగ్గు వేసేవారు. అప్పుడు దేవతలు వస్తారన్నమాట గోమయం ఉన్నందుకు, ఆ ముగ్గు వేసినందుకు. ఇప్పుడంతా కల్చర్ మారిపోయింది, లేదంతా అపార్ట్మెంట్ కల్చర్లు. ఎక్కడ మీకు పేడ తీసుకొచ్చి నీళ్ళల్లో జల్లి కల్లాపు జల్లేటువంటి రోజులు పోయాయి. ఎప్పుడు మా చిన్నప్పుడు ఉండేవి అవన్నీ కూడా. అలా ఏంటంటే గోవుకున్న గొప్పతనం చాలా గొప్పదమ్మా. మీరు గమనించండి, మీరు కావాలంటే గోశాలకు వెళ్ళక ముందు ఆరా మిషన్స్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి మీ ఆరా ఎంత ఉందని. ఒకసారి గోశాలకు వెళ్ళి గోవులకి ఇదని తినిపించి అక్కడ కొంచెం సేవ చేసి కొంచెం సేపు అక్కడ నుండి మళ్ళీ మీరు బయటికి రండి, మీ ఆరాలో చాలా చేంజ్ వస్తుంది. తెలుసా, చాలా చేంజ్ వస్తుంది ఆరాలో. మీకు ఏదైనా దిగులుగా ఉందనుకోండి, అంటే అస్సలు లోన్లీగా ఫీల్ అవుతున్నాము, చాలా డౌన్ ఉంది, మీరు గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించి కాసేపు అక్కడ వాటితో కొంచెంసేపు ఉండి కాస్త గోవుని ఇలా, కొంతమంది ఏం చేస్తారంటే ఆ ప్రేమతో అభిమానంతో వాటిని ఇలా పట్టుకుంటారు కాసేపు. అలా ఉండరా అంటే మీకు తెలియకుండా ఫ్రీ అవుతుంది, సంథింగ్ నెగటివ్ ఎనర్జీ పోయినట్టు అవుతుంది. అందులో పర్టికులర్గా మనకి జ్యోతిష్ శాస్త్రంలో శని కుజుల యొక్క ప్రభావం ఎవరికైనా ఎక్కువగా ఉంటే వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సన్ వీక్గా ఉన్నాడు, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి తొందరగా దిష్టి తగులుతుంది. అదేవిధంగా వాళ్ళకి తొందరగా ఆ దశలో వచ్చినప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడతారు. కానీ అదే వాళ్ళు కనుక గోశాలకు రెగ్యులర్గా వెళ్ళినట్లయితే 100% పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా తప్పుతాయి. కొన్ని గోవులు ఉన్నాయి, పొంగునూరు ఆవుని అంటారు, అది ఇంతే ఉంటుంది సైజు, పెద్ద హైట్ ఉండదు. ఆ పొంగునూరు ఆవుని గనక రోజు మీరు బయట తిప్పుకొని తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో పెంచుకుంటారు చాలా మంది. అది ఆ యజమానికి ఎటువంటి కష్టం రాబోతుందో, ఎటువంటి ఇబ్బంది గ్రహస్థితి పరంగా రాబోతుందో తెలుసుకొని అదొక మూలికను తింటుంది, ఆ ఆకుల్లో ఉండేటువంటి దాన్ని. తద్వారా యజమానికి ఉండేటువంటి దోషం పోతుంది. అలా 1 కాదు 2 కాదు, గోవు గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా విషయాలు ఉంటాయి. బట్ ఫైనల్గా ఒకటే, మీకు వీలున్నంత మట్టుకు గోసేవ చేయండి. సకల దేవతలకి, ఇప్పుడు మీరు సకల దేవతలకి పూజ చేయాలనుకుంటున్నారు, ఎలా చేస్తారు? అసలు కొంతమంది దేవతలు తప్పితే ఎక్కువ దేవతల పేర్లు మీకు తెలియవు. కానీ సకల దేవతలు మీ పూజలు అందుకోవాలంటే చేయవలసినటువంటి ఏకైక పూజ గోసేవ. కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః.